ఇక సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో కింది కోర్టుకు తీర్పును సమర్థించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్క ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసులో కింది కోర్టు తీర్పును సమర్థించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించిన కేసుపై పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసినటువంటి ఏదైతే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్న నేపథ్యంలో తనకి కస్టడీలో ఉన్న సమయంలో సరైన వసతులు లేవు అన్న కోణంలోనే తన హైకోర్టు పిటిషన్ వేసుకోవడం జరిగింది. పూర్తిగా ఏదైతే క్రింది కోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు దీన్ని ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఓకే చేస్తూ హైకోర్టు ఈ తీర్పుని మొత్తాన్ని కూడా కొట్టేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే తెలంగాణ హైకోర్టులో ప్రణీత్ రావుకు చిక్కెదురైనట్లే తెలుస్తుంది. ప్రణీత్ రావు పిటిషన్ ఏదైతే ఉందో కొట్టేసినటువంటి హైకోర్టు పోలీస్ కస్టడీ సవాల్ చేసి ప్రణీత్ రావు వేశారు. ఈ పిటిషన్ గతంలో వేశారు. 19th ఏదైతే ఈ నెల 19వ తారీఖున తనను ఏదైతే కంప్లైంటెంట్ గా ఉన్నటువంటి రమేష్ కూడా వచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారన్న కోణంలో ఆ ఫిర్యాదు కావచ్చు, అలాగే తనని ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే విచారించాలి, ఆ తర్వాత విచారించకూడదు అన్న ఏదైతే తన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైకోర్టులో పిటిషన్ లో మెన్షన్ చేస్తూ అడగడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి హైకోర్టు లో ప్రణీత్ రావుకి చిక్కెదురైంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరో 2 రోజులు మాత్రమే మిగిలింది ప్రణీత్ రావు కస్టడీలో భాగంగా. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, శ్రీనగర్ మొత్తం 4 పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ లో భాగమయ్యారు. ఐఓ అధికారిగా వెంకటగిరి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఐఓ అధికారిగా కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇతను ఎలా ధ్వంసం చేశారు, అలాగే వికారాబాద్ అడవుల్లో ఎలా దీన్ని కట్టర్ల ద్వారా ఎలా వీటిని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు అన్న కోణంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే ఇతను ఎస్ఐటి డిఎస్పీగా కాక ముందు నుంచి కూడా ఈ వ్యవహారాన్ని చేస్తున్నట్టుగా కూడా అభియోగాలు ఇతని మీద వినిపిస్తున్నాయి. ఇతనికి మొత్తం మీద చూసుకున్నట్టయితే కోర్టులో ఇతనికి చిక్కెదురైనట్టే తెలుస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము ఒకంత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మాత్రం ఊరట లభిస్తుంది, కానీ ప్రణీత్ రావుకి మాత్రం ఇది చిక్కెదురుగానే కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, సుషా.